హలో, నేను మీ సిఎస్ రావు. ఎన్నికల షెడ్యూల్ అయితే ప్రకటించారు. మే 13న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం హింసాత్మకంగా వెళ్ళాలి ఎన్నికలకు అనే దానికి పక్కా ప్లాన్ వేసుకున్నారనేది ఇప్పుడు వినిపిస్తుంది. నిజంగా అలాంటి సాహసం చేసేటువంటి అవకాశం ఉంది, అది సాధ్యమవుతుందా అనే దాని మీద విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఇంటరాక్ట్ కావడానికి నిమ్మగడ్డ సీతారత్న కుమార్ గారు విశ్లేషకులు ఉన్నారు. హలో అండి. హలో అండి, నమస్తే. సో షెడ్యూల్ అయితే వచ్చేసింది, అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎటకెళ్ళకి షెడ్యూల్ వచ్చింది. కానీ మరో కోణంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పీరియడ్ మొత్తం చూసిన తర్వాత ఆయన టెన్యూర్ పరిపాలన రాబోయే ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగే అవకాశం ఉందా అనేటువంటి సందేహం చాలా మందిలో ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది అక్కడ? అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతాయి అని మీరేమన్నా అనుకుంటున్నారా? ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకు నేను ఇంపాసిబుల్ అని చెప్తున్నానంటే, గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానం మీరు చూస్తే కనుక డెఫినెట్గా ఎన్నికలు 2024 రేపు మేలో జరగబోయే ఎన్నికలు సక్రమంగా సజావుగా జరుగుతాయి అని అనుకోవడానికి లేదు అన్నట్టుగా గత 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వ పరిపాలన ఆ విధంగా ఉంది. దెర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ దానికి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. ఎందుకంటే ఆ ప్రభుత్వ అధినేత వైఎస్ఆర్సీపీ పార్టీ చీఫ్ యొక్క యాటిట్యూడ్ కానీ, ఆయన యొక్క మెంటల్ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ, ఆయన ఆలోచించే విధానం కానీ చూస్తే కనుక, గత పరిపాలన ఈ 5 ఏళ్ల పరిపాలన అనుభవం చూస్తే కనుక డెఫినెట్గా హింసాత్మక సంఘటనలు జరగడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ఆయన పరిపాలన చూపిస్తుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మీరు చూసుకుంటే కనుక వైజాగ్లో ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్. వైజాగ్లో భూ కబ్జాలు కానీ, లేకపోతే మనకి సంబంధించిన ల్యాండ్ అయినా కానీ ఏ వైఎస్ఆర్సీపీ లీడర్ కన్ను పడితే కనుక వాళ్ళ చెప్పిన రేటుకి మీరు అమ్మాల్సిందే. అమ్మకపోతే కనుక ముప్పతిప్పలు పెట్టడం, హెరాస్ చేయడం, ఒక అటాక్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధానం, లేకపోతే వాళ్ళ ఇంటి ముందు తీసుకొచ్చి పనికిరాని చెత్తని పెట్టి మున్సిపాలిటీ వాళ్ళని ఓడవనివ్వకుండా చేయడం. అంటే ఏంటి, ఎంతో కొంత ఇచ్చేసి వదిలించుకుందామనే స్థాయికి తీసుకురావడం. రిషికొండ మీద వాళ్ళు చేసే నిర్మాణాలని ప్రజల్ని ఎలో చెయ్యకపోవడం. అంటే మీరు ఎవ్రీథింగ్ సక్రమంగా చట్టబద్ధంగా చేస్తే కనుక మీరు ఎవరిని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. మీది ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అయితే కనుక మీరు ఓపెన్గా ఉండొచ్చు. ఎక్కడుంది? అపోజిషన్ లీడర్స్ మీద కేసులు పెట్టడం, కేసుల్లో ఇరికించడం, కొట్టించడం. అంతెందుకండి, 4 ఆ మధ్యన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు, అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు 4 కుర్రాళ్ళు అన్ని దేవాలయాలకి రాష్ట్రం మొత్తం తిప్పుతుంటే తిరుపతిలో ఏమైందండి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఎంత హీనంగా, ఎంత వాళ్ళని బూతులు. అసలు సభ్య సమాజంలో ఉన్నామా, ఎక్కడున్నాము? అంటే ఆ ఏరియాలో డెమోక్రసీ లేదా? అంటే వైఎస్ఆర్సీపీ లీడర్ ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంటే అపోజిషన్ పార్టీ కార్యకర్తలకి రక్షణ లేదా? కొట్టడానికి వెళ్ళారు మీదకి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అవన్నీ చూసిన తర్వాతనే ఇంకొక 1 more ఎగ్జాంపుల్ ఐ జస్ట్ ఫర్గాట్ టు టెల్. ఒక బస్సు డ్రైవరు, కండక్టరు బస్ డ్రైవ్ చేస్తుంటే హారన్ కొట్టారు. వైఎస్ఆర్సీపీ లీడర్ ఎవరిదో కారు వెళ్తే పడేసి ఆ డ్రైవర్ని ఎలా కొట్టారండి? ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక సెపరేట్ ఆర్టీసీ ఎంప్లాయీ. ఆయన కాలుతోటి అసలు పొట్టలో గుద్దడం ఏంటండి? ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఎక్కడున్నాం మనం? సభ్య సమాజంలో ఉన్నామా, లేకపోతే సమాజంలో ఉన్నామా? ఎక్కడున్నాము? ఒక అరాచక పాలనలో ఉన్నాము. ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మచ్చుకు నేను చెప్తున్నా. చాలా ఉన్నాయి. ఇప్పుడు డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ ఉన్నాడు. అలాగే లైంగిక వేధింపులు చేస్తున్నారని చెప్పి ఒక వాళ్ళ సిస్టర్ని ఏదో చేస్తున్నారని అబ్బాయి చెప్తే ఆ అబ్బాయిని పెట్రోల్ బస్ తగలబెట్టారు. సో ఇవన్నీ ఉన్నాయి. అందుకే ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్స్ జరపలేము అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు
బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నారనేది ఒక వర్షన్ వినిపిస్తుంటుంది. సో ఇప్పుడు కూటమి కదా, కూటమి ఆధ్వర్యంలో ఎలక్షన్కి వెళ్తున్నారు కదా. సో కనీసం ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ చెప్పినటువంటి సంఘటనలు వీటన్నిటిని అదుపులో పెట్టి ఎలక్షన్లకు వెళ్ళే పరిస్థితులు కనిపించట్లేదా? అంటే ఇక్కడ ఒక్కటండి, వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మొత్తం ప్రభుత్వ సంస్థలన్నీ ఈసీ అండర్లోకి వెళ్ళిపోతాయి. సో ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ, ఈ 5 ఏళ్ల నుంచి పోలీస్ వ్యవస్థని వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ సొంత కార్యకర్తల్లాగా వాడుకున్నటువంటి పరిస్థితిని మనం ఈ 5 సంవత్సరాల్లో చూసాం. ఇప్పుడు వాళ్ళు రిలీఫ్ అవుతారు, అట్లీస్ట్ వాళ్ళ జాబ్ సక్రమంగా సవ్యంగా చేయడానికి అవకాశం వచ్చిందని ఊపిరి పీల్చుకుంటారో, లేకపోతే ఇప్పుడు వాళ్ళు దే కెనాట్ సపోర్ట్ వైఎస్ఆర్సీపీ, ఎందుకంటే దే ఆర్ అండర్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి. సో ప్రభుత్వ సంస్థలు ఈయన ఆధీనంలో ఉండవు, స్వతంత్రంగా వెళ్ళిపోతాయి. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి సున్నితమైన పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న ఏరియా యొక్క ఉద్రిక్త పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఇవన్నీ చూసి వాళ్ళు అకార్డింగ్లీ దే విల్ ప్లాన్, బ్యాక్ ఎండ్లో ప్లాన్ చేసుకుని కేంద్ర బలగాల్ని మోహరించడము, అన్ని పారామీటర్స్లో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి అరేంజ్మెంట్స్ చేస్తారు. బట్ స్టిల్ ఎందుకు ఇక్కడ కొంచెం ఆలోచించాల్సిన అవసరం వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక డౌట్ వస్తుంది. సొంత బాబాయిని హత్య చేసిన వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారంటే వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ హీస్? ఎటువంటి పర్సనాలిటీ అయింది? సొంత ఓన్ సిస్టర్స్ కళ్ళమటి నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఓన్ సిస్టర్స్, నీ సొంత బాబాయిని, మీ నాన్నగారి సొంత తమ్ముడు స్వయాన, అలాంటి వాళ్ళకే రక్షణ లేదు, అతి క్రూరంగా చంపారు. సొంత కూతురు, మీ బాబాయ్ కూతురు 5 years నుంచి పోరాటం చేస్తుంది. షీఈ్ అ వెరీ ప్రొఫెషనల్ లేడీ, షీఈ్ అ డాక్టర్. ఆమె న్యాయం కోసం పరిగెడుతుంది, న్యాయం కోసం అన్ని కోర్టులు అన్నీ తిరుగుతుంది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఒక అన్నగా మీకు బాధ్యత లేదా? ఇంకా మీరేం పరిపాలిస్తారు రాష్ట్రాన్ని? మీరేం చెప్తారు? నా అక్క చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, నా అక్కమ్మ, నా చెల్లెమ్మ, ఎందుకు మీరు మాట్లాడే దాంట్లో ఇస్ దేర్ ఎనీ మీనింగ్? ఎందుకు మాట్లాడుతున్నారు? సొంత అక్క చెల్లెళ్ళకే న్యాయం చేయనాడివి, రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెళ్ళకి మీరేం న్యాయం చేస్తారు? సో అదంతా ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్తారు అనుకోండి. అసలు ఎలక్షన్ని వాళ్ళు అసలు సక్రమంగా నిర్వహించడానికి అవకాశం ఉందా లేదు? ఎందుకంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, డౌట్ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం తయారు చేసుకున్నారని. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రాకముందే మొత్తం తయారు చేసి పెట్టుకున్నారు అనేది కదా వినిపిస్తుంది. యా, అంటే వాళ్ళు ఓట్లండి. నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన 1 weekలో రాష్ట్రం అట్టుడికి పోతుంటే, ప్రజలందరూ డైవర్షన్ అటు వెళ్తే కొన్ని లక్షల ఓట్లు తారుమారు చేశారు. టీడీపీ సింపథైజర్ ఓటర్లు తీసేశారు. అసలు రాష్ట్రంలో లేని పేర్లు, ఒక్కో ఇంట్లో 100 మంది ఓట్లు, 1000 మంది ఓట్లు, ఒక్కొక్క ఇంట్లో 50 మంది ఓట్లు, ఏమన్నా ఉందా అండి? అంటే ఇది అంతా దిస్ ఇస్ అ ప్లానింగ్ కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్లానింగే కదా. రాష్ట్రంలో ఎలక్షన్స్ అప్పుడు అరాచకాలు, కుట్రలు చేయాలనే దానికి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు కదా. ఒక్కొక్క ఇంట్లో 100 మంది ఓట్లు ఎలా ఉంటాయండి? టీడీపీ ఓట్లు ఎందుకు గల్లంత అవుతాయండి? అపోజిషన్ ఓకే, ఈ బెల్ట్, ఈ సెగ్మెంట్లో ఇక్కడ మనకి ఓట్లు పడవు, దిస్ ఈజ్ ఎంటైర్లీ టీడీపీ బెల్ట్ ఆర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ బెల్ట్, ఆ ఓట్లను అక్కడ పడతాయి అనుకున్న చోట ఎందుకు వాళ్ళ ఓట్లు మిస్ అయినాయి? ఎందుకు ఈ రోజున ఎవ్రీ 1 week 10 daysకి మన ఓటు ఉందా లేదో అని చెక్ చేసుకోవాల్సిన దుస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎందుకుంది? We never checked whether we have vote or there, our vote name is there or not అనేది మనం ఎప్పుడు చూసుకోవాలా తెలంగాణలో? మరి ఇప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో చెక్ చేసుకోవాల్సి వస్తుంది? అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ వాలంటీర్స్ని పెట్టారు. వాలంటీర్స్ డేటాను ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? ఎవరు మనకి ఓట్లు వేస్తారు, ఎవరు మనకి ఓట్లు వేయరు, ఈ డేటా ఎందుకు? అంటే దెర్ ఈజ్ సంథింగ్ ప్లానింగ్ కదా బ్యాక్ ఎండ్లో. ఊళ్ళల్లో, ప్రతి ఊళ్ళలో మీకు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు సొంత జేబులో నుంచి ఈ వాలంటీర్లకు డబ్బులు ఇవ్వట్లేదండి. ఇట్స్ అ గవర్నమెంట్ మనీ అండ్ ట్యాక్స్ పేడ్ బై పీపుల్ ఆఫ్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. వాళ్ళు ట్యాక్స్ ద్వారా కలెక్ట్ అయిన డబ్బులే కదా వీళ్ళకి వాలంటీర్లకు పే చేసేది. ఈ వాలంటీర్స్ సొంత జేబులో సొంత జగన్మోహన్ రెడ్డి గారు సొంత జేబులో నుంచి ఇచ్చినట్టుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా ఎందుకు పనిచేస్తున్నారు వాళ్ళు?
వాళ్ళు ఎందుకు ఐడెంటిఫై చేస్తున్నారు, వీళ్ళకి మన ఓట్లు పడవు, ఇది వైఎస్ఆర్సీపీ బెల్ట్, ఇది టీడీపీ బెల్ట్, అంటే టీడీపీలో నుంచి ఇక్కడ ఓట్లు తీసేయచ్చు అనే ఇన్ఫర్మేషన్ ఎందుకు వెళ్తుంది, ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే ఇది ప్రీ ప్లానింగ్. ఓకే, ఇప్పటికే 3 అంచెలు తయారు చేస్తున్నారండి. 1 వాలంటీర్ వ్యవస్థ, 2 గృహ సారథులు, 3 ఈ మధ్య కాలంలో ప్రతి పోలింగ్ బూత్కి ఒక 15 మందిని కొంచెం యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళని, అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే దేనికైనా సిద్ధపడేటువంటి వాళ్ళని నియమించారు అంటున్నారు. సో ఈ 3 అంచెల వ్యవస్థని ఏర్పాటు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి తీరును చూస్తుంటే, దో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నప్పటికీ కొంచెం హింసాత్మకంగా లేకుండా జరుగుతాయి అనుకుంటున్నారు. అంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని చూశారండి. ఆయనకి అధికారం అంటే ప్రజలకి సేవ చేయాలి, ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ని అందచేయాలి, సర్వీస్ చేయాలి అనే దానికన్నా కూడా హీఈస్ ఎంజాయింగ్ పవర్, ముఖ్యమంత్రి పవర్ని ఎంజాయ్ చేయాలి అనే యాటిట్యూడ్తో ఆయన ముందుకెళ్తున్నారు చూసారా. ఎప్పటికీ నేనే అధికారంలోకి ఉండాలి అనే ఆలోచన విధానంలో నుంచి ఈ కుట్ర రాజకీయాలతో పాటు అధికారం కోసం హీఈస్ రెడీ టు డూ ఎనీథింగ్ టు గెట్ పవర్. ఆ మైండ్ సెట్తో ఉన్నటువంటి ఆయన్ని నార్మల్గా సజావుగా ఎన్నికలు జరుగుతాయి అని అనుకోవడానికి వీల్లేదు. అధికారం రావడం కోసం ఏదన్నా చేయడానికి అవకాశం ఉంది. సో పవర్ మాంగర్ యాటిట్యూడ్ జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టి సో ఛాన్స్ లేదు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి. సో పవర్ మాంగర్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్లు జరగడానికి లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సీతారత్న కుమార్ గారు. చూడాలి కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.